హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మంది హార్ట్ అటాక్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 1,79,00,000 మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో చాలా మంది హార్ట్ హెల్త్ కోసం రకరకాల ఎక్సర్సైజులు, వర్కౌట్లు చేస్తూ ఉన్నారు. అయితే వీటితో పాటు హార్ట్ రేట్ వేరియబిలిటీ ట్రైనింగ్ కూడా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మన గుండె కొట్టుకునే వేగంలో వచ్చే చిన్న చిన్న మార్పులనే హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు. ప్రతిసారి గుండె కొట్టుకోవడం మధ్య ఉండే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ మార్పులు ఎంత ఎక్కువగా ఉంటే గుండె అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. దీన్ని మెరుగుపరుచుకోవడానికి ఇచ్చే శిక్షణనే హెచ్ఆర్వి ట్రైనింగ్ అంటారు. ఈ ట్రైనింగ్ కోసం ప్రత్యేకమైన పరికరాలు వాడతారు. ప్రస్తుతం చాలా స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ ట్రాకర్లతో హెచ్ఆర్విని కొలుస్తున్నారు. వీటితో పాటు మొబైల్ యాప్స్ కూడా వాడుతున్నారు. అయితే ఊపిరి పీల్చుకోవడం, వదలడం ద్వారా హెచ్ఆర్విని పెంచుకోవడం నేర్పిస్తారు. స్క్రీన్ మీద గ్రాఫ్లు, యానిమేషన్ల రూపంలో ఫీడ్బ్యాక్ వస్తుంది. మంచి హెచ్ఆర్వి ఉంటే ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. క్రీడాకారులు తమ ప్రదర్శన మెరుగుపరుచుకోవడానికి దీనిని వాడతారు. దీనిని రోజుకి 2 లేదా 3 సార్లు ప్రతి 10 నుంచి 15 నిమిషాలు ఈ శిక్షణ చేస్తే చాలు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని నెమ్మదిగా, లోతుగా ఊపిరి పీల్చుకుంటూ అప్లికేషన్ ద్వారా వచ్చే సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ శిక్షణ అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు తమ వైద్యుని సలహా తీసుకోవాలి. శిక్షణ మొదలు పెట్టే ముందు సరైన పరికరాలు, అప్లికేషన్లు ఎంచుకోవాలి. నాణ్యమైన వాటిని మాత్రమే వాడాలి. ఈ శిక్షణలో ముఖ్యమైన విషయం ఓపిక. తొందరగా ఫలితాలు రావాలని ఆత్రపడకూడదు. క్రమంగా అభ్యాసం చేస్తూ ఉంటే మెల్లగా మార్పు కనిపిస్తుంది. ఒక్కోసారి హెచ్ఆర్వి తగ్గినట్టు కనిపించినా కంగారు పడనక్కర్లేదు. అది తాత్కాలికమే. ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం, ఆహారం వంటి అనేక కారణాల వల్ల హెచ్ఆర్వి మారుతూ ఉంటుంది. చూశారు కదా? ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.